చెండూరు మార్కెట్ యార్డ్ లో ధాన్యం చోరీ కేసును ఛేదించారు పోలీసులు. నల్గొండ జిల్లా చెండూరు మార్కెట్ యార్డ్ లో సుమారు 20 లక్షల విలువైన ధాన్యం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 12 మంది నిందితులను గుర్తించిన చెండూరు పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెండూరు సిఐ టి రామ్ వెల్లడించారు. తెలుకుంట్ల శ్రీనివాస్ అనే వ్యాపారి కనగల్ మండలం కురంపల్లి దగ్గర మహావీర్ రైస్ మిల్లు నిర్వహిస్తూ గత రబీ సీజన్ లో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి చెండూరు మార్కెట్ యార్డ్ లోని గోదాములో భద్రపరిచినట్లు సిఐ తెలిపారు. గోదాములో ఉన్న ధాన్యం దొంగతనం జరిగినట్లు ఈ నెల 22న శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని అన్నారు. ట్రేడ్ లైసెన్స్ హోల్డర్ గా ఉన్న నాగిళ్ల ఆంజనేయులు అనే వ్యక్తి గోదాం తాళం తీసి ధాన్యం దొంగతనం చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయించినట్లు గుర్తించామన్నారు. అతడి నుంచి 5 లక్షలు, అతడిని బెదిరించి కొందరు వసూలు చేసిన 4,80,000 రూపాయలు, మొత్తం 9,80,000 నిందితుల నుంచి రికవరీ చేసినట్లు సిఐ చెప్పారు. ధాన్యం చోరీకి ఉపయోగించిన TS07 UK 4505 బోలెరో వాహనం స్వాధీనం చేసుకున్నామని, 11 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని, నిందితులపై BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు సిఐ రాము చెప్పారు. నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో త్వరితగతిన కేసును ఛేదించిన చండూరు ఎస్ఐ శివకుమార్ సిబ్బందిని ఎస్పీ అభినందించారని సిఐ చెప్పారు. గత శనివారం అనగా 22వ తేదీ తేలకుంట శ్రీనివాసులు అని చెప్పేసి మహావీర్ పాడబ్యాడ్ రైస్ మిల్ ఓనర్ అయినటువంటి ఆ తేలకుంట శ్రీనివాసు మన పోలీస్ స్టేషన్లో వచ్చి అతన్ని చెండూరు మార్కెట్ యార్డ్ గోదాం నుంచి దాదాపు 600 బస్తాల వరకు ధాన్యం చోరీ కాబడదని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు మీద వెంటనే మేము ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసుకొని ఎంక్వైరీ చేయగా మాకు కొంతమంది వ్యక్తుల మీద అనుమానం వచ్చి వెరిఫై చేస్తే వాళ్ళ ద్వారా మాకు టోటల్ దొరకడం జరిగింది. వాళ్ళు నాగిళ్ళ ఆంజనేయులు అనే అతను మెయిన్గా చెండూరు మార్కెట్ యార్డ్లో ఆ ట్రేడ్ లైసెన్సు డీలర్ వ్యవహరిస్తుంటాడు. అతనితో పాటు బ్రహ్మోజు ప్రకోష్, మేతరి నాగేష్ వీళ్ళు ముగ్గురు కలిసి దఫాలుగా కొన్ని పర్యాలు చాలాసార్లు అక్కడ రైస్ మిల్ నుంచి డూప్లికేట్ కీ ఓపెన్ చేసి డూప్లికేట్ కీ తోటి తాళం ఓపెన్ చేసి చోరీ చేయడం జరిగింది. ధాన్యం బస్తాలని టోటల్ మా లెక్క ప్రకారం 535 బస్తాల వరకు చోరీ కాబడింది. అట్టి చోరీ కాబడిన ధాన్యం ఎక్కడ డంపేసానో అన్ని వెరిఫై చేసిన తర్వాత వారి దగ్గర నుంచి టోటల్ ఈ ధాన్యం అమ్మగా వచ్చినటువంటి డబ్బులని 5 లక్షల రూపాయలు రికవరీ చేయడం జరిగింది. దీనిలో ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ నాగిళ్ళ ఆంజనేయులు దొంగతనం చేసిన తర్వాత ఈ విషయం చూసినటువంటి దోటి వెంకన్న అండ్ అతనితో పాటు కొందరు అనుచరులు అతన్ని థ్రెటన్ చేసి ఈ విషయం మేము పోలీసులకు ప్రెస్లో మీడియాకి ఇస్తామని చెప్పి థ్రెటన్ చేసి అతని దగ్గర నుంచి దాదాపు ఒక 5 లక్షల వరకు డబ్బులు వసూలు చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి మేము దోటి వెంకన్నను అతనితో పాటు ఇంకొక 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి టోటల్ 5 లక్షలకు గాను 4,80,000 రూపాయలు క్యాష్ రికవరీ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకొని విచారణ పూర్తయిన తర్వాత నిన్న రాత్రి అరెస్ట్ చేసినాము. ఈరోజు డ్యూ ప్రాసెస్ ప్రకారము మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తాం రిమాండ్.